కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా సినిమా తగ్ లైఫ్ జూన్ 5న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో చిత్ర బృందం దేశమంతా తిరుగుతూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఇలా చేసిన ప్రమోషన్ ఓ వివాదానికి కూడా దారితీసినట్లు అయ్యింది. కమల్ హాసన్ ఇటీవల తగ్ లైఫ్ ప్రమోషన్ల కోసం బెంగళూరు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన, శివరాజ్ కుమార్ నా కుటుంబంలో వ్యక్తి వంటి వారు, అందుకే ఇక్కడికి వచ్చాను. మీ భాష కన్నడ కూడా తమిళ్ నుండి పుట్టిందే అంటూ కమల్ చెప్పడం జరిగింది. ఇది కన్నడిగులకు నచ్చలేదు. కులం, భాష వివక్షలు చూపించి తమ కన్నడ భాషను కమల్ తక్కువ చేసినట్లు ఉంది అని ఆరోపిస్తూ వారు నిరసనకు దిగారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో తమిళ నడిగర్ సంఘానికి వారు లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. కమల్ వెంటనే క్షమాపణలు చెప్పని పక్షంలో తగ్ లైఫ్ ను కన్నడలో బ్యాన్ చేస్తామని బాయ్కాట్ ట్రెండ్ ను కూడా దిగారు. కమల్ హాసన్ కన్నడ జనాలపై ఉన్న ప్రేమతో ఆ మాట అన్నారని నడిగర్ సంఘం కన్విన్స్ చేసిన కర్ణాటక ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఈ ఇష్యూపై సానుకూలంగా లేరని తెలుస్తుంది. మరి చూడాలి కమల్ తగ్గి క్షమాపణలు చెబుతారా లేదా అనేది.